హలో ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కద్దు కా ఖీర్. ముందుగా సొరకాయ పీల్ తీసేసి లోపల ఉన్న కంటెంట్ కూడా తీసేసి ఓన్లీ బయటిది మాత్రమే ఇట్లా సన్నగా తరగాలి. కొంచెం బాదం అండ్ క్యాషు కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు సొరకాయ పొట్టులో వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది, సో అదంతా తీసేసుకొని మనం సపరేట్ చేసేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి కొంచెం నెయ్యి వేసుకోండి. స్వీట్స్కి ఎప్పుడైనా ఆయిల్ కంటే నెయ్యి చాలా బాగుంటుంది టేస్ట్. సో ఆ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం పీల్ చేసిన సొరకాయ పొట్టుని లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో పాలు తీసుకోండి. వాటిని చాలా మరగనివ్వండి. పాలు మంచిగా మరిగిన తర్వాత అందులో కండెన్స్డ్ మిల్క్ క్రీమ్ వేసుకోండి. ఇది మీకు బ్లింకిట్లో కానీ జెప్టోలో కానీ ఎందులో అయినా దొరుకుతుంది. ఇదేంటంటే మన స్వీట్కి కొంచెం థిక్నెస్ యాడ్ చేస్తుంది. అలాగే ఈ కండెన్స్డ్ మిల్క్లో లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ కూడా ఉంటుంది, సో ఇది కొంచెం టేస్ట్ కూడా యాడ్ చేస్తుంది. నెక్స్ట్ మనం పీల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న మన సొరకాయ పొట్టును తీసుకొని పాలలో మిక్స్ చేద్దాం. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. కద్దు కా ఖీర్ గ్రీన్ కలర్లో ఉంటే మనకి చూడడానికి చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బాదం అండ్ క్యాషు అండ్ ఆల్సో మా దగ్గర రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, అవి కూడా యాడ్ చేస్తాం. సో ఫైనల్గా మన కద్దు కా ఖీర్ రెడీ.